ఫ్యామిలీ అంటే బరువు కాదురా. ఆ రిలేషన్షిప్ లో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏ గోల్ అయినా ఈజీగా అచీవ్ చేయొచ్చు. నమస్కారం అమ్మా. నమస్కారం. చెప్పండి పంతులు గారు. విగ్రహాల కోసం ఎవరో వచ్చి ఆరా తీశారమ్మా. విగ్రహాల కోసం అక్కడికొచ్చి అడిగారా? ఇప్పుడే అడిగితే నాకు తెలియదని ఇక్కడికి ఎవరు రాలేదని చెప్పానమ్మా. సరే పంతులు గారు, అదే మాట మీద ఉండండి చాలు. ఈ రాహుల్ అభికి ఆ ఊరి మీద అనుమానం ఎందుకు కలిగింది? ఏమైంది కనిష్క? రాహుల్ అభి ఏంటి? అసలు ఊరేంటి? ఏంటి? విగ్రహాలు దాచిన ఊర్లో రాహుల్ అభి అడుగు పెట్టారంట. చెప్పానా? నేను చెప్పానా వాళ్ళు విగ్రహాల కోసమే వెళ్ళుంటారని? నా సిక్స్త్ సెన్స్ చెప్తూనే ఉంది. ఇప్పుడు సరిగ్గా ఎక్కడికి వెళ్లాలో వాళ్ళక్కడికే వెళ్లారు. నువ్వు వాళ్ళ భజన ఆపుతావా? అసలే వాళ్ళకి ఆ ఊరు గురించి ఎలా తెలిసిందా అని నేను షాక్లో ఉంటే. మనం ఎప్పుడూ అభిని తక్కువ అంచనా వేస్తూనే ఉన్నాం, కానీ అది మనల్ని మాయ చేస్తూనే ఉంది. అభి ఏమీ మామూలుది కాదు. దానికున్నన్ని చావు తెలివితేటలు మనకు కూడా లేవు. దాని తెలివితేటల్ని తర్వాత పొగుడుదు గాని కనిష్క, ఇప్పుడు ఆ విగ్రహాలు దొరికేస్తే ఎలా? ఆగిపోయిన పూజ మళ్ళీ జరుగుతుందా ఏంటి? మీరిద్దరూ నాకు చిరాకు తెప్పించకండి. వాళ్ళు విగ్రహాలున్న చోటికి వెళ్ళినా అక్కడ ఎంత తిరిగినా వాళ్ళకి విగ్రహాలు దొరకవు. నేను ఎక్కడ వాటిని దాచానో కనిపెట్టలేరు. నువ్వు అలాగే అంటావు. తర్వాత వాళ్ళు విగ్రహాలు తీసుకుని దర్జాగా వస్తారు. అప్పుడు వాళ్ళతో మనం కూడా చేరి భజన చేయాలి. అవును కనిష్క, అభిని అస్సలు నమ్మలేం. అభి ఎంతకైనా తెగిస్తుంది, ఎలాగైనా సాధిస్తుంది. మనం దానికి 1% కూడా ఛాన్స్ ఇవ్వకూడదు. అది నిజమేలే. అందుకే వాళ్ళు సరైన చోటికి వెళ్ళినా ఒకవేళ విగ్రహాలను కనిపెట్టినా ఇక్కడికి మాత్రం తీసుకురాలేరు. తీసుకొని రానివ్వను. రాహుల్ బాబు, ఒకవేళ ఇక్కడెవరికైనా తెలుసుంటుందేమో అడిగి చూద్దాం. రాహుల్ బాబు, మీరు అటు సైడ్ అడగండి, నేను ఇటు సైడ్ అడుగుతాను.
విగ్రహాలు కాదు కదా, కనీసం వాటి జాడ కూడా నీకు తెలీదు. ఎక్కువగా ఆశపడి నాతో ఛాలెంజ్ చేసి నిరాశపడిపోతావంతే. ఎవరు నిరాశ పడతారో పూజ అయ్యాక మాట్లాడుకుందాం. ఇది నా ఛాలెంజ్. అభి, దేవుడు మనకి పరీక్ష పెడుతున్నాడు రాహుల్ బాబు. ఆ కనిష్క చేసే తప్పులకి మనకి శిక్షలు వేస్తున్నాడు. ఆయన దయ మన మీద లేదేమో అభి. ఈ పూజ చేసే అర్హత మనకి లేదనుకుంటున్నాడో ఏమో. అలా అనుకుని వదిలేస్తామా ఏంటి రాహుల్ బాబు? నేను అస్సలు వదలను. కావాలంటే ఆ దేవుణ్ణే నా దగ్గరికి రప్పించుకుంటాను. ఏం చేస్తావు అభి? నువ్వు ఏం చేస్తే ఆ దేవుడు వచ్చి మనకి సహాయం చేస్తాడు అనుకుంటున్నావు? అభి, మంచి వాళ్ళకి అండగా ఉంటావంటారే, భక్తులకి చేరువుగా ఉంటావంటారే, ఆపదలో ఆదుకుంటావని అంటారే, ఇదేనా నువ్వు చూపించే దయ? ఇదేనా నువ్విచ్చే అభయం? కోరి వచ్చిన వాళ్ళకి ఇలా దూరం అవ్వడమేనా నువ్వయ్యే చేరువా? కష్టం వస్తే తీర్చాల్సిన నువ్వే మమ్మల్ని కష్టపెడతావా? ఏం పాపం చేశామనయ్యా ఇంత శిక్ష వేస్తున్నావు? ఏం నేరం చేశామని మమ్మల్ని వెలివేస్తున్నావు?